నాయకులండతో పార్క్ స్థలం కబ్జా, కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల పంజా. నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెంబర్ 106, 107లోని పార్క్ స్థలం కబ్జా. అప్పుడు పార్క్ స్థలం ఇప్పుడు ఫ్లాట్ స్థలంగా ఎలా మారింది? కబ్జాదారులకు స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే అండదండలంట. ఈ ప్రతి కబ్జా వెనక అండి ఒక 100 కబ్జాలు జరిగితే ఉదాహరణకి దాంట్లో 99 కబ్జాలు వెనక ఈ స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులే ఉంటారు. అసలు కబ్జాలు చేసేది మొత్తం వీళ్ళే. మరి వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేది, ప్రజాప్రతినిధులు అయ్యేది ప్రజల్ని పరిపాలిస్తాక ప్రభుత్వ భూముల్ని, ప్రజల భూముల్ని ఆక్రమించుకోవడానికి తెలియదు. ఈ విషయానికి వస్తే ఈ వెంచర్లో ఇది పార్క్ అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, చక్కగా ఫ్లాట్ అయిపోయింది. అది పార్క్గా ఉంది, స్థలంగా ఎలా మారింది? ఏదన్నా వెంచర్ వేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఒకటి చేస్తున్నప్పుడు కానీ పార్క్ ఎందుకు కడతారయ్యా అంటే, భవిష్యత్తులో మొత్తం కాంక్రీట్ జంగల్ అవ్వబోతుంది, అప్పుడు కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా ఉండదని చెప్పి ప్రతి వెంచర్కి ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ నిబంధనలో ఉంది. ఈ పార్కులను కూడా మీరు కబ్జాలు పెట్టేసుకుంటూ ఉంటే రేపు ఫ్యూచర్లో ఏం పీలుస్తారు, ఏం తింటారు, ఏం తాగుతారు? మరి ఇంత అనాచకంగా ఉండకూడదు. చూడండి, ఎక్కడైతే నాచారం అన్నపూర్ణ కాలనీ సర్వే నెంబర్ 106, 107లో ప్రజలకు కేటాయించిన పార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుబడింది. స్థానిక నాయకులు, అధికారుల అండదండలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దొంగపత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. వెంచర్లో పార్క్ కోసం కేటాయించిన స్థలం ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎలా మారింది? ప్రజా ప్రయోజనాలు కాపాడాల్సిన వారే అక్రమార్కులతో చేతులు కలిపి స్వార్థానికి పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల నిర్లక్ష్యం, పార్కు స్థలంలో ఫ్లాట్ల ఏర్పాటు.